రైట్. ఇక తమిళనాడుకి సంబంధించి తమిళనాడు రాజకీయాలు మనం చూస్తే చాలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో, తమిళనాడులో విజయ్ ఎవ్వరు ఊహించని స్థాయిలో 108 స్థానాల్లో అక్కడ గెలుపొందడం జరిగింది. ఆయన అధికారాన్ని చేపట్టడానికి చాలా అడ్డంకులొస్తా ఉన్నాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్. విజయ్‌కి గవర్నరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినని వార్త రాంగానే మరొక్కసారి లేదు లేదు ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడ్డది. అక్కడ ఆయనకు పూర్తి స్థాయిలో మెజార్టీ లేదని వార్తలు చూస్తా ఉన్నాం. సో, విజయ్ గురించి ఏం చెప్తారు? పర్సనల్‌గా పార్టీల గురించి కాదు. అక్కడ హీరో విజయ్ ఎవ్వరు ఊహించలేదు 2 ఏళ్లలో అంటే పార్టీ ఆ నేను స్థాయికి తీసుకుపోవడం. పార్టీ పరంగా గాదు. నేనొక అభిమానిగా జెప్తున్నాను. హ్మ్. ఆయన ఒక 2009లో ఒక ఎన్‌జీఓ ఆర్గనైజేషన్ బెట్టి ప్రజల ప్రజల గుండెల్లో ఉన్నాడు. అసలెవరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. హ్మ్. ఒక్కటేంటంటే తనేంటో అసలు అక్కడున్న ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరుకున్నప్పుడు అది తప్పు అని అనడానికి నీకు లేదు, నాకు లేదు. ప్రజాస్వామ్యంలో ఓటరుగా తమిళనాడులో ఒక్క రూపాయి గూడా తీసుకోకుండా విజయ్‌కి ఓటేసి అన్ని స్థానాలు గెలిపించుకున్నారు. దాన్ని మనమందరం స్వాగతించాలి. ఇతను మాకు న్యాయం చేయగలుగుతాడని. ఎప్పుడైతే మనం ఓటు కోసం డబ్బులు ఏది తీసుకున్నామనుకోండి ప్రశ్నించడానికి రాదు. హ్మ్. కానీ అక్కడ తమిళనాడు ప్రజలు మాత్రం చాలా చక్కగా ఇవాళ ప్రజాస్వామ్యంలో మంచి తీర్పిచ్చారు. అంటే మేమనేది ఏందంటే, నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నది నేను. నాకున్న ఒక ఎన్‌జీఓ పరంగా ప్రజలలో ప్రజల గుండెల్లో ఉండాలి. హ్మ్. డబ్బులు 5,000, 10,000 ఇచ్చి గెలిపే గెలుపు కాదు. అలా ఎన్ని రోజులు ఇచ్చుకుంటూ పోతాం మనం చెప్పండి? హ్మ్. ఈ ఈ సంస్కృతి సాంప్రదాయం ఏమైనా కరెక్టా అది? అయితే ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యంలో అదే అన్నీ ఉన్నాయి గానీ అల్లు నోట్ల శనుందన్నట్టుగా హ్మ్. అతనికి మోక్షం వస్తలేదు. కాకపోతే మంచి జరిగేటప్పుడు ఇలాంటి అడ్డంకులొస్తుంటాయి. ఓకే. బట్ అది ప్రజల విజయం అనుకుంటా. ప్రజల గుండెల్లో ఉన్నాడు. నిజంగా గూడా మరక్కడ ఒక్క రూపాయి లేకుండా గెలవడం. ఇంకా ఆయన దగ్గర దగ్గర ఒక 36 స్థానాల అసెంబ్లీ నియోజకవర్గాలకి తిరిగిండు. అవును. కొన్నే ఆ తిరిగి. వ్యక్తిని హ్మ్. అక్కడేమైందంటే ఇంకొకటి చాలా మందినంట వాళ్ళ డ్రైవర్ కొడుకు నిలబెట్టి గెలిపించిండు. కొంతమంది పనోళ్ళు నిజంగా అది గెలిచిండ్రు. చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది. నిజంగా హ్మ్. అసలు అది మామూలు విషయం గాదు. హ్మ్. అంటే అక్కడ డబ్బుతో పోల్చలేదు గాబట్టి, ఎవరైనా సరే ఈ క్యాండిడేట్ మనకు చేయగలుగుతారు. హ్మ్. అక్కడ విజయం జూసారు. ఓకే. నిలబడ్డ క్యాండిడేట్ గాదు. అక్కడ విజయం జూస్తే మాకు న్యాయం జరగగలుగుతదని మార్పు కోరుకున్నారు. ఈ హ్మ్. మార్పు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గూడా విజయ్ గారి మీదుంది. హ్మ్. ఎందుకంటే హీరో వేరు. నిజ జీవితంలో హీరో ఇప్పుడీయన. ఓకే. సినిమాలలో ఎవరైనా హీరో గావచ్చు, హీరోయిన్ గావచ్చు, ఎవరైనా సెలబ్రిటీ గావచ్చు. నటించొచ్చు. హ్మ్. నటించొచ్చు, ఏదైనా జేయొచ్చు, ఓవర్ నైట్ సీఎం గావచ్చు సినిమాలో. సినిమాలో. ఆ! కానీ ఇది నిజ జీవితంలో ఇంత తక్కువ కాలంలో 2 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇట్లా రావడం అనేది అసలు స అసలు అమేజింగ్ అన్నమాట. సో, రియల్ హీరో సో, అంటారు అయితే. రియల్ అంటే రియల్లీ ఐ యామ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఎందుకు అంటే ఒక ఎన్‌జీఓ సంస్థ నుంచి 10 మందికి సేవ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ ఫలితం అనేది ప్రజలు హ్మ్. ఇలా ఒక తీర్పు రూపకంగా ఇచ్చినారు. ఆ! అంటే ఇంకొకటి అంటే నేను పార్టీల గురించి నేను అస్సలు మాట్లాడానండి. నా వ్యక్తిగతంగా నాకు అనిపించిన అభిప్రాయాన్ని ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను. హ్మ్. కులం అనేది ఈ కులంతోని ఈ వ్యవస్థ అనేది చాలా రకాలుగా అసలు అసలు బీద, గొప్ప అనేది లేకుండా హ్మ్. అందరం సమానత్వంలో సమానంగా ఉండాలి. అందరికీ ఒకే రకంగా రాజకీయాలుండాలి. అందరికి ఒకే రకంగా పథకాలుండాలి. హ్మ్. నిజమైన, నిజమైన నిర్భాగ్యులను అలాంటి వాళ్ళను మనం ఆదుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. నిజంగా హ్మ్. చాలా దగ్గర ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని నిలబెట్టి మనోడిని గెలిపించుకోవాలి అంటారు. అది కాదండి. హ్మ్. ఏ కులమైనా, ఏ వ్యక్తిని బట్టి ఇతను మనకు చేయగలుగుతాడా? లేదా? అని ఆలోచించి ఓటేసిర్రు ఇయాల అక్కడున్న ప్రజలు. తమిళనాడు ప్రజలు. నేను దాన్ని ఏకీభవిస్తా. ఎందుకంటే కులం అనేది మనకేం తీసుకొచ్చి పెట్టదండి. ఏ కులం మనకేం తీసుకొచ్చి పెట్టదు. ఎవ్వరి కులం వాళ్ళకి గొప్పనే నేను కాదనను. కానీ ఈ రాజకీయాలలో కొన్ని ఏమవుతదంటే పని చేసేవాడు కావాలి. ప్రజల గుండె తెలిసిన నాడి తెలిసినోళ్ళుండాలి. హ్మ్. సో, నేననేదేందంటే ప్రజలక్కడ కోరుకున్నారు. అది నిజంగా గూడా దేశవ్యాప్తంగా అసలెవరు ఎక్స్‌పెక్ట్ చేయందది. అవును. ఒక 'ఎన్టీ రామారావు' గారు అంతటి వ్యక్తే 9 నెలలు పెడితే వచ్చింది. అంటే ఈయన ఒక 2 ఇయర్స్, అవును. 2 ఇయర్స్ లోపల ఇంత మెజారిటీ గూడా లేదు మరి. అవును. ఇవాళ ఏమీలున్నారు. పెద్ద పెద్ద హీరోలున్నారు. కానీ అందరూ జనాలొచ్చినోళ్ళందరూ ఓటెయ్యరు. హ్మ్. అభిమానం వేరు, ఓటు వేరు. అది అందరం మనం ఇలా వచ్చినోళ్ళందరూ ఓటేస్తారా? అట్లా ఓటేసిరంటే అసలు మరి అట్లా డబ్బులు పెట్టేసి మనం ఓటేయంటే ఎయ్యరు. హ్మ్. వచ్చినోళ్ళందరూ డబ్బులు పెట్టి ఇచ్చినా కూడా అందరు 5,000 డబ్బులు తీసుకున్నా కూడా ఓటెయ్యరు అందరూ. అభిమానం ఉండాలి. అభిమానం ఉండాలి. హ్మ్. ఏమి ఇయ్యకున్నా కూడా అభిమానము అనేది ఉంటది కొంతమంది గుండెల్లో. రైట్. అది సినిమాలాగా గాకుండా హ్మ్. దాన్ని ఎన్ని ఇబ్బందులైతే పెడుతున్నారు. అది ఏమున్నా కూడా అది మంచి సాంప్రదాయం గాదు. హ్మ్. ఇక్కడ విజయ్ గారిని గాదు పెట్టేది. అక్కడున్న తమిళనాడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఓకే.
పబ్లిక్ మెజారిటీ పీపుల్ అంతమంది కలిసి ఓటేసినప్పుడు ఎందుకు అతను సీఎం కావాలని అన్నారు. అవును. సో ఇవాళ మరి ప్రజల తీర్పుని మనం గౌరవించకుండా మీరు ఇట్లా ఇబ్బందులు పెట్టినంత మాత్రాన అది చిరస్థాయిలో నిలిచిపోతారు. మీరు ఎట్లా ఏమేం చేసిండ్రు అనేది ఉమ్. ప్రజలకు తెలిసిపోతుంది. అది ఇంకా ఎక్కువ యాంటీ అవుతుంది. ఓకే. వీళ్ళకి సో అర్థం కావట్లేదు సో అది. మళ్ళీ అయితే విజయ్ మళ్ళీ రాజీనామా పెట్టిపోతే ఏకంగా గవర్నమెంట్ ఫామ్ 100% చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రజలిచ్చిన తీర్పుని కదా, సో ప్రజలిచ్చిన తీర్పును మీరెందుకు అగౌరవపరుస్తున్నారు? ఉమ్. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు చెప్పిన అప్పుడే చెప్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు. రైట్.